లక్ష్యం సమజీతం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బీపీ గౌతమ్ మీడియా సమావేశం. రాజకీయ పార్టీలకు నామినేషన్ల ప్రక్రియపై సూచనలు సలహాలు అందజేద్దాం. బలహీన వర్గాల వ్యతిరేకి బీజేపీ అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. 14 అంశాల మేనిఫెస్టోలో బలహీన వర్గాల రావులపాలెం మండలం కొడగండ్లపల్లిలో కోడి పందాలపై పోలీసులు దాడి. 42 మంది అరెస్టు, 3 కార్లు, 12 బైకులు స్వాధీనం. జూబ్లీహిల్స్ లో 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని నిందితుడిగా చేర్చిన పోలీసులు. నిర్మల్ బాసరా RGUKTలో అరవింద్ అనే PUC 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి వసతి గృహంలో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం మారినా కూడా ట్యూబ్లైట్లు అనేకమైనటువంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎందరో విద్యార్థులు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ప్రభుత్వానికి విద్యార్థుల పైన చిరాకు అనేది కలుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే విద్యార్థికి న్యాయం చేసే విధంగా చూడాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు ఈ విద్యార్థి పట్ల కూడా అనేక ఉద్యోగం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. चलो 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 नड़ांडी चलो 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 नड़ांडी రావులపాలెం మండలం కొడగట్లపల్లిలో కోడి పందాలపై పోలీసులు దాడి జరిపారు. 42 మందిని అరెస్టు చేశారు. 3 కార్లు, 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 1,28,400 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా సిబ్బంది ఎస్ఐ అయిన రాజేష్ మరియు మా సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామ శివారు కొబ్బరి తోట దగ్గరలో కోడి పందాలు నిర్వహించుతున్నారనే సమాచారం మీదకు వెళ్ళి దాడి చేశాము. ఈ దాడిలో 44 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 1,28,400 రూపాయలు నగదు మరియు 15 మోటార్ సైకిళ్ళు, 3 కార్లు, 13 కోడి పుంజులు స్వాధీనపరచుకోవడం జరిగింది. వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. ఈ రోజు ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా సిబ్బంది ఎస్ఐ అయిన రాజేష్ మరియు మా సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామ శివారు కొబ్బరి తోట దగ్గరలో కోడి పందాలు నిర్వహించుతున్నారనే సమాచారం మీదకు వెళ్ళి దాడి చేశాము. ఈ దాడిలో 44 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 1,28,400 రూపాయలు నగదు మరియు 15 మోటార్ సైకిళ్ళు,
3 కార్లు 13 కోడిపుంజులు స్వాధీనపరచుకోవడం జరిగింది. వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. స్కూల్ వ్యాన్ ఢీకొని 2 సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి అలీఫా అనే 2 సంవత్సరాల బాలిక తన సోదరుడు పాఠశాలకు వెళ్తూ స్కూల్ బస్సులో కూర్చున్నాడు. తన సోదరునితో వెళ్లాలనే ఆలోచనతో స్కూల్ బస్ ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని గమనించని డ్రైవర్ స్కూల్ బస్సును ముందుకు పోనించడంతో అలీఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించడం జరిగింది. బుడిబుడి అడుగులు వేస్తున్న ఆలీఫా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాలిక తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో ముద్దుట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముతున్నాయి. बच्ची నేను రాకపోతే నేను ఇస్తాను అంతే ఏం చెప్తాను బాబుని స్కూల్కు తీసుకురాకుండా దానిలో ఎక్కిస్తుంది మా పాప లోకల్ సైడ్ నుంచి వచ్చి గాడికి పాప పేరు ఏం పేరు అరే బాబు ఎన్నో క్లాస్ పాప చిన్న పాపని 18 నెలల పాప ఓకే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని నిందితుడిగా జూబ్లీ హిల్స్ పోలీసులు చేర్చారు. 2 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు ఢీకొట్టింది. కాజోల్ చేతిలోని 2 నెలల శిశువు రణ్వీర్ కింద పడి చనిపోయాడు. ఘటనలో కాజోల్ గాయపడింది. కారుపై స్టిక్కర్ ఆధారంగా అది ఎమ్మెల్యే షకీల్ కు చెందినదిగా గుర్తించి ఘటనపై పోలీసులు ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్ స్నేహితులు అర్ఫాన్ మాజ్ ఉన్నట్లు గుర్తించారు. కేసును జూబ్లీ హిల్స్ పోలీసులు మరోసారి దర్యాప్తు చేయనున్నారు.
చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై బోగోలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో 4 మృతి చెందారు. ముంగనూరు తోటల వద్ద ఆగిన లారీని కారు ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విపి గౌతమ్ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారికి నామినేషన్లపై సూచనలు సలహాలు ఇచ్చాం. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ర్యాలీలు నిషేధం. 100 మీటర్ల లోపలికి 3 వాహనాలు అనుమతి ఉంటుంది. నామినేషన్ పద్ధతి చట్టంలో ఉన్నట్లుగానే పొందుపరచాలని తెలిపారు. నామినేషన్ లో కొంచెం తప్పులు దొరికినా వారి నామినేషన్ రిజెక్షన్ కు గురవుతుందని తదితర విషయాలు తెలియజేశారు. ఇక్కడ మీరు కొన్ని అరేంజ్మెంట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో అది కూడా మీరు చూడాలని చెప్పేసి ఇక్కడ మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో దీని తర్వాత సిపిఆర్ టూర్ అంటే ఎయిర్ప్లేస్ నుంచి ఆరో చేంబర్ ఇవన్నీ కూడా ఒకసారి చూపించండి. ఎక్కడెక్కడ వాట్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ అనేది కూడా అంటే మనకు కొన్ని చేంజెస్ అయి ఉంటుంది క్రమంగా అమెండ్మెంట్స్ వల్ల. సో లేటెస్ట్ ఫార్మాట్ అనేది మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇంటర్నెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఇంటర్నెట్ ఏమైనా పాత ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నింపుకొని తీసుకొస్తే అది ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక్కడ ఈ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కొంతమంది అసెంబ్లీ ఎలక్షన్ ఫార్మాట్ లో నింపుకొని తీసుకొస్తారు. సో దట్ ఇస్ అ డిస్టింక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ కి 2B ఫార్మాట్, ఈ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ కి 2A. సో ఈ 2A ఫార్మాట్ లోనే నింపాలి. ఈ నామినేషన్ మాత్రం ఏ చిన్న తప్పు ఉన్నా కూడా అది రిజెక్షన్ కి దారి తీస్తుంది. సో వీ వాంట్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. సో మేము క్యాండిడేట్స్ కి గైడ్ చేసి మన ఉద్దేశం కూడా ఏంటంటే వీలైన వరకు ప్రతి నామినేషన్ కూడా అక్సెప్ట్ అవ్వాలనేది ఉద్దేశం. ఎందుకంటే క్యాండిడేట్ గెలుస్తారా ఓడిపోతారనేది ప్రజాక్షేత్రంలో తెలిసిపోతుంది. సో ఇక్కడ నామినేషన్ స్టేజ్ లో ఎవరు కూడా అట్లా ఫిల్టర్ కావద్దు అనేది మన ఉద్దేశం, రైట్? సో నామినేషన్ ఆ ఎంట్రన్స్ ద్వారా నా చేంబర్ కి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కరిగా పిలిచి అక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎంటైర్ థింగ్ ఇస్ వీడియోగ్రాఫ్, ఎంటైర్ నామినేషన్ ప్రాసెస్ అండ్ ఎంటైర్ ప్రొమైసెస్ లో కూడా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టించాము. సో ఈ కారిడార్స్ కావచ్చు, ఈ వెయిటింగ్ హాల్ కావచ్చు, సీసీ చేంబర్ కావచ్చు, నా చేంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అవి అన్ని కూడా ఈసీ కూడా లైవ్ కాస్ట్ అవుతుంటుంది. అట్లానే ఆ డేటా కూడా మనం హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తుంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. సో ఎవరు వచ్చి అక్కడ మిస్చీవ్స్ చేయడానికి అట్లా కూడా ఉండదు, ఇంక్లూడింగ్ ఎలక్షన్ ఆఫీసర్స్. సో అందుకే ఒక అకౌంటబిలిటీ పెట్టడానికి ఆ సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అవి అన్ని కూడా ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లు కూడా దీని తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తారు. ఫోటోస్ అట్లాంటి వీడియోస్ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా తీసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ మీరు చూసారు, బోర్డ్స్ కూడా మొత్తం పెట్టి ఓన్లీ 3 vehicles ఆర్ అలౌడ్. ఆ 3 vehicles లాజిక్ ఏంటంటే యూజువల్లీ నామినేషన్ ఏంటంటే క్యాండిడేట్ తో పాటు ఒక 4 వస్తారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యేటప్పుడు 10 మంది దాకా కూడా వస్తారు. ప్రపోజల్స్ 10 మంది ఉంటారు కాబట్టి. సో వాళ్ళు రావాలంటే ఒక 3 vehicles కావాలనే ఉద్దేశంతో 3 vehicles ఆర్ అలౌడ్ విత్ ఇన్ ది 100 meter perimeter. వికారాబాద్ జిల్లా పరిగి సబ్ డివిజన్ డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఏబిఎస్ ప్లాజాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పరిగి, కులకచెల్రా, దోమ, పూడూర్, చౌడుపూర్, కొడంగల్, దౌలతాబాద్ వివిధ మండలాల నుంచి యువకులు, పోలీసులు హాజరై రక్తదాన శిబిరంలో తమ రక్తాన్ని ఇచ్చారు. అనంతరం డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని అన్నారు. రక్తదానం వల్ల మనం ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఆయన అన్నారు.
పరిగి టౌన్లో పరిగి డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఏబిఎస్ ఫంక్షన్ హాల్ పరిగి టౌన్లో. ఈ సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసిన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీని ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఈ ఎండాకాలం టైంలో ఈ బ్లడ్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో అందరూ ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తే చాలామంది యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ ఈ సెక్సువల్ డిసీజ్ ఎనీమియా ఇట్లాంటి పేషెంట్స్కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి వచ్చిన వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ చేసే విషయంలో కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి. బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేకి అని వారి మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒకటి కూడా బలహీన వర్గాలకు సంబంధించింది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పంచ్ న్యాయలో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చాం. బలహీన వర్గాలు ఆలోచించండి, ఎన్నికల్లో కాంగ్రెస్ కి అండగా నిలబడకండి అని కోరారు. బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం 14 అంశాలతో మేనిఫెస్టోని ప్రకటించింది. బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ 14 అంశాల్లో ఒకటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేస్తుందని, అనేక కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో 14 అంశాలతో ప్రకటించారు. బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇది దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోనటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయండి. కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి పంచ్ న్యాయ లోపల కూడా అదొక అంశంగా పెట్టుతూ కూడా గతంలోనే ఆ అంశాన్ని వ్యతిరేకించే వ్యాపార వర్గాల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఈ యొక్క కుల గణనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. దయచేసి ఆలోచన చేయండి. ఎంత బీసీలు ఉన్నారో, ఎంత ఎస్సీలు ఉన్నారో, ఎంత ఎస్టీలు ఉన్నారో, ఎంత మైనార్టీలు ఉన్నారో, ఎంత ధనిక వర్గాలు ఉన్నారో తెలిస్తే వాళ్ళకంత న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతో ఒక సామాజిక స్ఫూర్తితో కాంగ్రెస్ వ్యవహారం చేస్తే పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోను దయచేసి ప్రతి బీసీ చదవండి. కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా చదివి మీరు నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేస్తూ ఉంది. అనేక కులాలకు కార్పొరేషన్ నుంచి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. భవిష్యత్తులో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా బిడ్డ మీ పక్షాన్ని నిల్చుంటాడు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి ఎన్నికల్లో బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టోను చదివి వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయాల్సింది సందర్భంగా కోరుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బిపి గౌతమ్ మీడియా సమావేశం. రాజకీయ పార్టీలకు నామినేషన్ల ప్రక్రియపై సూచనలు, సలహాలు అందజేద్దాం. బలహీన వర్గాల వ్యతిరేకి బీజేపీ అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. 14 అంశాల మేనిఫెస్టోలో బలహీన వర్గాల రావులపాలెం మండలం కొడగండ్లపల్లిలో కోడి పందాలపై పోలీసులు దాడి. 42 మంది అరెస్టు, 3 కార్లు, 12 బైకులు స్వాధీనం. జూబ్లీహిల్స్
హిల్స్ లో 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని నిందితుడిగా చేర్చిన పోలీసులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.